ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కొత్త సంవత్సరం రోజు న్యూ ఆర్లిన్స్లో జరిగినటువంటి ఉగ్ర దాడి అమెరికా సమాజాన్ని మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిమర్చింది. ఎందుకంటే అమెరికా సమాజం ఇప్పటిదాకా వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ సమాజంలో మత వివక్ష లేదు, అందరూ సమానులే, అందరికీ హక్కులు ఉన్నాయి, కాబట్టి ఎవరికైనా కూడా ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా స్వేచ్ఛ ఉండొచ్చు అని చెప్పి ఇవాళ దా ఆ అటువంటి సమాజంలో ఉగ్రవాద దాడి 2001 వేరు. అది మీకు ఆఫ్ఘనిస్తాన్కి ప్రతీకార చర్య అనుకోవచ్చు. ఇవాళ ఎటువంటిదేం లేదు. సో దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు, అది ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్, ఎవరో మామూలు ఆర్మీ అంటే వాళ్ళ దగ్గర నేషనలిజం పూర్తిగా నిండుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, వెటరన్స్ అంటారు. మరి ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఎలా రాడికలైజ్ అయ్యాడు? మూడోది, మరొక్కసారి నిరూపణ అయిందంటే పేదరికం అనేది రాడికల్ ఇస్లాం పెరగటానికి కారణం కాదు. అదే కారణం అయ్యేటట్టయితే మరి ఐఎస్ఐఎస్ కాలిఫేట్ స్థాపించినప్పుడు సిరియాలో యూరప్ నుంచి అమెరికా నుంచి ఎలా ఎందుకు వెళ్ళారు అక్కడికి? డబ్బులున్నాళ్లే కదా. సో కాబట్టి మరొక్కసారి నిరూపణ అయింది, ఈ పేదరికానికి ఈ రాడికలైజ్ కావటానికి, ఇస్లాం రాడికలైజేషన్కి సంబంధం లేదు. అయితే నాకైతే ఇదేం పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఏదో ఒకరోజు జరుగుతుందని నేను అనుకుంటున్నా. నేను 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటా ఓ పుస్తకం కొన్నాను అమెరికాలో, కాస్కోలో అప్పుడే రిలీజ్ అయిన ఒక పుస్తకం కొన్నాను. ఇదొక్కసారి జాగ్రత్తగా చూడండి. గ్లెన్ బెక్ అని ఇట్ ఈజ్ అబౌట్ ఇస్లాం అని చెప్పి 2015లో పబ్లిష్ అయింది. కాస్కోలో కూడా చదివితే నేనే ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా రాశాడు. అసలు ఇంట్రడక్షన్ అంతా థామస్ జెఫర్సన్ గురించి రాశాడు. థామస్ జెఫర్సన్ ఎందుకు ఇస్లాం ప్రమాదకరంగా తయారవుతుందో అనేది రాశాడు. ఆయన ఎన్కౌంటర్ అయినటువంటి ఆ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ తోటి జరిగినటువంటి ఆ చర్చలు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి రాసుకొచ్చాడు. తర్వాత అమెరికాలో షరియత్లా కావాలని కోరుకునే వాళ్ళు కూడా గణనీయంగా ముస్లిం జనాభాలో ఉన్నారనేది రాసుకొచ్చాడు. చాలా చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకు రాడికల్ ఇస్లాం అనేది కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే ఖురాన్లో ఏదైతే చెప్పారో దాన్ని మార్పు లేకుండా పాటించటం అనే దాన్నే రాడికల్ ఇస్లాం అంటారు, వేరే ఇదేం లేదు. అంటే డీప్లీ రిలీజియస్ పర్సన్సే ఇలా తయారవుతున్నారు. కారణం ఏంటంటే ఆ గ్రంథంలోనే కొన్ని వర్సెస్ ఎట్లయితే ఉన్నాయో అదేంటంటే ఇస్లాం కోసం ప్రాణం ఇవ్వచ్చు, తర్వాత జన్నత్ వెళ్తారు, స్వర్గంలోకి వెళ్తారు. సో మీరు దానికోసం ఇస్లాంని వ్యాప్తి చేయటం కోసం, మొత్తం ప్రపంచాన్ని ఇస్లాం కిందకి మార్చటం కోసం ప్రాణత్యాగం చేయటం అనేది పవిత్ర కర్తవ్యం కింద దాంట్లో రాసిన దాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇది ఎందుకు మార్పు అనేది వాళ్ళు ఇష్టపడలేదు. 7వ శతాబ్దంలో ఏం చెప్పారో అది పవిత్రం. సో కాబట్టి దాంట్లో మార్పులకి, ఆ ఆలోచనలకి మేము విరుద్ధం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. అదే అసలు కారణమైంది. కాబట్టే వాళ్ళు ఇవాళ యూరప్లో హమాసు ఇజ్రాయెల్ మీద దాడి చేసి అమాయకులైన ప్రాణాలని, సివిలియన్స్ని బలికొన్నప్పుడు దానికి మద్దతుగా యూరప్లో నిరసన ప్రదర్శనలు చేశారు, అమెరికాలో నిరసన ప్రదర్శనలు చేశారు. అది పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే రాడికలైజ్ అయిన వాళ్ళు ఎవరైనా అట్లానే ప్రవర్తిస్తారు. ఇవాళ అసలు లిబరల్ డెమోక్రసీ దీన్ని వాడుకొని లిబరల్ డెమోక్రటిక్ కంట్రీసు ఇస్లామిక్ కంట్రీస్లో ఎలా తేడా ఉంటుంది? మన దేశాల్లో మాట్లాడతారు లిబరల్ కంట్రీస్లో ప్రజాస్వామ్య హక్కుల గురించి, మరి మత స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు కదా. మరి వాళ్ళ ఇస్లామిక్ దేశాల్లో మత స్వేచ్ఛ ఉందా? మిగతా మతస్థులు ఇస్లామిస్టులతో పాటు సమానంగా హక్కులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు.
ఖచ్చితంగా లేవు, ఏ దేశంలోనూ కూడా లేవు. కొన్ని గణాంకాలు మీరు స్లైడ్స్ ఇచ్చాను చూసుకోండి. ఫేట్ ఆఫ్ మైనారిటీస్ అని చెప్పి, ఇది చూస్తే ఆశ్చర్యం ఏంటంటే లిబరల్ డెమోక్రసీస్ ఒక 5 కంపారిజన్. ఇక్కడ మెజారిటీ వరుసగా వద్దాం. లిబరల్ డెమోక్రసీస్లో ఇండియా హిందూ మెజారిటీ, మైనారిటీ పాపులేషన్ ముస్లిం. 1950లో 10% ఉంటే 2020కి 16% ఉందని అంచనా. 2050కి ఇది 19% పెరుగుతుందనేది. యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో 0.2% ఉన్నది 6.3 నుంచి 12% అవుతుందని. యునైటెడ్ స్టేట్స్లో 0.13 ఉన్నటువంటిది 1.1, 2.1. ఫ్రాన్స్ 0.55 ఉంది, 10%, 17%. ఇజ్రాయిల్ 1950 లెక్కలు లేవు, 2020కి 18% ఇజ్రాయిల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇది 24%. 2030కి అవుతుంది, 2050కి కాదు, 2030కే 24% అవుతుంది. ఇక ఇస్లామిక్ దేశాలు, ఇందుట్లో డెమోక్రసీ అని చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశం, హిందువులు మైనారిటీ. 50లో 13% ఉన్నటువంటి హిందువులు 2020కి 1% ఉన్నారు. 50 కట 0.5%, అంటే ఆల్మోస్ట్ మార్జిన్లో అయిపోయారు. ఈజిప్ట్లో మనకి ఇక్కడ హిందువులకి ఏ గతి పట్టిందో అక్కడ క్రిస్టియన్స్కి ఈజిప్ట్లో అదే గతి పట్టింది. 1950లో 10% ఉన్నటువంటి క్రిస్టియన్స్ 2020కి 5%, 2050కి 3.5%. టర్కీ, ఇది చాలా లిబరల్ డెమోక్రటిక్ కంట్రీగా, అంటే ఒకనాడు నిజంగా లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ. కమాల్ అటాటుర్క్ ఆయన ఆయన అంటే ఆయన ఒక సింగిల్ అథారిటీతో దాన్ని నడిపినంత కాలం బాగానే ఉంది. ఇప్పుడు ఎర్డగాన్ వచ్చిన తర్వాత టోటల్గా మారింది. క్రిస్టియన్స్ 10% 1950లో 2020కి 0.4%. మరి యూరోపియన్ యూనియన్లో చేరాలని కోరుకున్న టర్కీ ఇది. అసలు చూడండి, బంగ్లాదేశ్ మరి హిందువులు మైనారిటీ ఇక్కడ 1950 కల్లా 22% ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ 8% కూడా ఎక్కువే. ఇప్పటికే వాళ్ళు 7.5, 7.6 చెప్తున్నారు. 2050 కల్లా 4% అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది చూసిన తర్వాత ఏమనాల దీన్ని? మాట్లాడే వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నారు. 10% దాటిన తర్వాత మెల్లిమెల్లిగా ఎసర్టైన్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. 15% దాటిన తర్వాత మెల్లిగా ప్రత్యేక చట్టాలను కోరుకుంటున్నారు. భారత్లో ఉన్నాయి ఇప్పుడు చాలా ప్రత్యేక చట్టాలు. అట్లానే అదే 20% దాటిపోతే అసలు షరియత్ లానే అమలు చేయాలని కోరుకుంటారు. ఇది అన్ని చోట్ల ప్రపంచం మొత్తం జరుగుతుందండి. అంటే ఈ అసహనం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ప్లూరలిస్టిక్ సొసైటీకి ఇస్లాంకి పొసగదనేది మన చరిత్ర చెప్తా ఉంది, గణాంకాలు చెప్తా ఉన్నాయి. మత సహనం, ఇతర మతస్థులతో కలిసి సహజీవనం చేయటం అనేది మైనారిటీగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. అదే మెజారిటీగా వచ్చినప్పుడు ఆ మతస్థులు అక్కడ బతకటం కష్టం అనేది నేను చూపించినటువంటి గణాంకాలే క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. ఇది నేను చెప్పటం కాదు, చరిత్ర చెప్తా. నాకేం ఒక మతం మీద ఇదే ద్వేషం లేదు, ఎందుకంటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఇస్లాం స్కాలర్స్, అట్లని ఎంతోమంది ముస్లిమ్స్గా అనుకునేటువంటి వాళ్ళే ఇవాళ దీని గురించి ఈ గణాంకాలు చెప్తా ఉన్నారు. అమెరికాలో సాజిద్ తారర్ అతను వీడియోలు చేస్తుంటాడు. మరి ఆయన చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు? ఇది జరుగుతున్నది. అంబేద్కర్ చెప్పాడు కదండి. థామస్ జెఫర్సన్ ఏమైతే మాట్లాడాడో అంబేద్కర్ కూడా అదే మాట్లాడాడు. పాకిస్తాన్ అండ్ పార్టీషన్ అండ్ దాంట్లో పాకిస్తాన్ అన్న దాంట్లో ఒక్కసారి చదువుకుంటే మీకే అర్థమవుతుంది. సరే, నేను నిన్న ఇంకొక ట్వీట్ చూశాను. తస్లిమా నస్రిన్, మనకు తెలిసిన ఆవిడ ఇండియాలో ఉంటున్న ఆవిడ స్లైడ్ కూడా ఇచ్చాను చూసుకోండి. ఆ ట్వీట్ ఒకటి చేసింది ఆవిడ. సంషుద్దీన్ బాహర్ జబ్బార్ వాజ్ బోర్న్ ఇన్ అమెరికా, an IT specialist with a good job, earnings $10,000 a month. What happened to him that he raised the flag of Islamic terrorist group and killed innocent people yesterday? ఆవిడ చెప్పింది ఇది మీరు చూసుకోవచ్చు.
నేను ఒక 2-3 లైన్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఆవిడ చెప్పింది చదువుతాను. దే బికేమ్ ఇంటెన్షనల్లీ రిలీజియస్, దెన్ హైలీ రాడికలైజ్డ్. ఆ పైన చెప్పిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ రిలీజియాసిటీ టర్న్స్ పీపుల్ ఇంటూ ఎక్స్ట్రీమిస్ట్, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ బికమింగ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ బికమింగ్ ఏ టెర్రరిస్ట్. ఇది అందరికి వర్తించదండి. ఇస్లాం ఎక్స్ట్రీమ్ రిలీజియస్ దీని గురించే ఆవిడ మాట్లాడింది. దస్ బిలీవింగ్ ఇన్ ఇస్లాం కమ్స్ విత్ రిస్క్స్. బిలీవ్ లెస్ అండ్ యూ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. బిలీవ్ మోర్ అండ్ యూ మైట్ బికమ్ ఏ టెర్రరిస్ట్. ఇన్ ఏ జిహాద్ ప్రోన్ కంట్రీ లైక్ బంగ్లాదేశ్, ఏ టెర్రరిస్ట్ మైట్ సర్వైవ్ కంఫర్టబుల్లీ, బట్ ఇన్ ఎనీ సివిలైజ్డ్ కంట్రీ టెర్రరిజం ఇన్ఎవిటబుల్లీ లీడ్స్ టు డెత్ పెనాల్టీ. శంషుద్దీన్ బాహర్ జబ్బార్ ఈజ్ నౌ డెడ్. ఇది ఎవరో రాసిన తస్లిమా నస్రిన్ చెప్పినటువంటి మాటలు ఆవిడ. నేను ఎందుకు ఎక్స్టెన్సివ్గా కోట్ చేశానో కూడా చెప్తానండి. మీరు అనొచ్చు, ఈ పద్ధతి, ఈ పోకడలు మిగతా మతాల్లో లేవా, క్రిస్టియానిటీలో, హిందూయిజంలో, బుద్ధిజంలో లేవా అంటే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలుగా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ పద్ధతుల్లో అత్యంత ప్రమాదకరంగా ప్రపంచ శాంతికి ఏ మతంలోనూ ఈ విపరీత పోకడలు లేవు. నేను ఘంటాపదంగా చెప్పగలను. సో మరి ఎందుకు ఎందుకు ఉన్నాయంటే దానికి కారణం చెప్తా. ఎందుకంటే ఎప్పుడో రాసినటువంటి గ్రంథాల్లో రాసిన దాని మీద అటు హిందూయిజంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, బుద్ధిజంలో కానీ సమాజంతో పాటు వాళ్ళు మారారు. గ్రంథాల్లో ఏదైనా రాసి ఉన్నవండి, వాళ్ళ ఆలోచనలు ఈ మతాలను ఫాలో అయ్యే వాళ్ళు మార్పుకు లోనయ్యారు. ఆధునిక సమాజపు ఆలోచనలు వంట పట్టించుకుంటున్నారు. వంట పట్టించుకొని అత్యధిక మతస్థులు ఎవరయ్యా అంటే ఇస్లాంలో ఉన్నారు. అందరినీ అన్ను ఎక్కువ భాగం దాన్ని పట్టించుకోవట్లేదు. ఇవాళ మనకి ఇక్కడ చెప్తున్నారు, లేదు వాళ్ళతో మనకెందుకు, భారత్లో మేము అందరం కూడా దాన్ని కోరుకుంటున్నాం కదా అని. ఈ వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపొద్దున ఇస్లాం మెజారిటీ వచ్చినప్పుడు వీళ్ళకి డామినేషన్ ఉండదు. జరిగింది అది. చరిత్ర చెప్తుంది ఏంటంటే, ఇస్లాం మెజారిటీ అయిన తర్వాత లిబరల్స్గా అనుకునే వాళ్ళు ఇస్లాం సమాజంలో మినిస్కోల్ మైనారిటీ అయిపోతారు. ఈ రాడికలిజాన్ని, ప్యూరిటన్ ఇస్లాం నమ్మే వాళ్ళు డామినేట్ అవుతారు. ఇది చరిత్ర చెప్తా ఉంది, నేను చెప్పట్లేదు ఇది. కాబట్టి మన దేశంలో దీన్ని బట్టి ఆలోచించుకోవాలంటే, నేను నిన్న వచ్చిన వార్తలు చూశారు మీరు, ఆఫ్ఘనిస్తాన్లో కిచెన్లన్నీ విండోస్ క్లోజ్ చేయమన్నారు. కిచెన్లకి మహిళలు కనపడతారట అవతల వాళ్ళకి, మహిళలు అవతల వాళ్ళని చూస్తారట. అందుకని విండోస్ ఉండకూడదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇదండి పరిస్థితి. రాడికల్ ఇస్లాం ఎంతటి దారుణంగా తయారవుతుందో చూడండి. మరి మన దేశంలో రాడికల్ ఇస్లాం ప్రమాదకరమా కాదా? ఇది ప్రతి వాళ్ళు ఎందుకు ఈ ప్రమాదాన్ని భారత్లో ఉన్నటువంటి అందరూ గుర్తించట్లేదు. ఇదేదో బీజేపీకి సంబంధించిందో, ఆర్ఎస్ఎస్కి సంబంధించిందో ఎందుకు అనుకోవాలా? కమ్యూనిస్టులు దీన్ని ఎందుకు గుర్తించరు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గుర్తించరు? కారణం ఏంటి? ఇస్లామిస్టులు గుర్తించారంటే ఇస్లాంలో ఉన్న ఉదారవాదులు గుర్తించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది అదేమంటే ఏంటి, దీన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా ఈ కమ్యూనిస్టులు పరిజాలం కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందూయిజాన్ని కంపేర్ చేస్తారు, హిందూస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ని కంపేర్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కాదు. ప్రపంచ శాంతికి వాళ్ళ ప్రమాదకరంగా పరిణతి చెందినటువంటి ఒకే ఒకటి రాడికల్ ఇస్లాం. దాన్ని గుర్తించలేదు అంటే అవకాశవాదం, గుర్తించలేదు అంటే మనమే ప్రమాదాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం. సో దాన్ని గుర్తించకపోగా దాని ప్రమాదాన్ని తగ్గించడానికి ఇంకో మతస్థుల్ని దాంతోపాటు పోల్చటం అనేది బుద్ధి తక్కువ పని, ప్రమాదకర పని. కమ్యూనిస్టులు పని చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, జమాత్ ఇస్లాం అంటారు. రెండిటికి ఎక్కడ పోలికింది? జమాత్ ఇస్లామే ఉగ్రవాదాన్ని ఇవాళ బంగ్లాదేశ్లో ఇది రావడానికి కారణం జమాత్ ఇస్లామే. మరి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వచ్చిన బీజేపీ 3వ టర్మ్ అధికారంలోకి వచ్చింది. మిగతా మతస్థులను బతకనివ్వట్లేదా? వాళ్ళకి ఏమైనా హక్కులు తీసేశారా? ఇవాళ సంక్షేమ పథకాలు అందరికీ సమానంగానే అమలు చేస్తున్నారు కదా, రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులే ఇచ్చింది కదా. సో కాబట్టి ఇది
పొరపాటున ఇప్పటికైనా సరే భారత్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరూ ఒకటయి రాడికల్ ఇస్లాంని ఎదుర్కోవాలి. రాడికల్ ఇస్లాం విషయంలో ఒకే విధానం దేశం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.